హాయ్, ఐఎమ్ గౌరీశంకర్ కాలేపల్లి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు మీ జీవితంలో ఎక్కువ మనీ అట్రాక్ట్ చేయడానికి 11 డేస్ ఛాలెంజ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డే 1 ఛాలెంజ్ అనేది చాలా సింపుల్. ఇది మీ అందరూ కూడా ఇష్టపడే ఎక్సర్సైజ్. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పటి నుండి రేపు ఈవినింగ్ వరకు ఎన్నిసార్లైనా మీరు చేస్తూనే ఉండండి. క్రియేట్ ఏ విష్ లిస్ట్ ఆఫ్ మనీ. వాట్ ఎవర్ యూ వాంట్ టు బై విత్ మనీ. మనీతో మీరు ఏది కొనాలనుకుంటున్నారో అన్నీ కూడా రాయండి. జస్ట్ రైట్ సింపుల్ విష్ లిస్ట్. కీప్ యాడింగ్. దానికి ఎన్ని గుర్తొస్తే యాడ్ చేస్తూ ఉండండి. అయితే కూర్చోండి, మార్నింగ్ ఒక చోట మీకు ఏదైతే గుర్తొస్తే అవన్నీ రాయండి. అలాగే మధ్యాహ్నం కొంత టైం కూర్చోండి, ఆలోచించండి, మీకు విషెస్ గుర్తొచ్చినవి కూడా అక్కడ రాయండి. అలాగే ఈవినింగ్ కూర్చోండి, ఆలోచించండి, మీకు ఎన్ని గుర్తొస్తే అన్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. అలాగే నైట్ కూర్చోండి, జస్ట్ రైట్, కీప్ యాడింగ్ యువర్ విష్ లిస్ట్. దట్ ఈస్ టుడేస్ డే 1 ఛాలెంజ్. అయితే వెరీ సింపుల్ రూల్ ఏంటంటే, ఎలా, డోంట్ ఆస్క్ హౌ, అడగద్దు. అలాగే మీరు రాసుకున్న విష్ లిస్ట్లో దేనికి కూడా డెడ్ లైన్ ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎలాంటి డెడ్ లైన్ ఇవ్వద్దు, ఎలాంటి గోల్ అవసరం లేదు, అలాగే ఎలాంటి అఫర్మేషన్ వద్దు. ఎందుకంటే ఇది గోల్ కాదు, అఫర్మేషన్ కాదు. జస్ట్ రైట్ యువర్ విష్ లిస్ట్. కీప్ రైటింగ్, యాడింగ్. ఎన్నైతే మీరు గుర్తొస్తే దానికి కలుపుకుంటూ వెళ్ళండి. జీవితంలో మొదటిసారి మీరు స్వతంత్రంగా అట్లీస్ట్ విషెస్ ఏంటో తెలుసుకుంటున్నారు, చక్కగా ఒక పేపర్ మీద రాస్తున్నారు. జస్ట్ రైట్ ఇట్. చాలామంది ఏం చేస్తారంటే, మనస్సులో నట్టు పెట్టుకుని పేపర్ మీద రాయరు. ఈవేళ మీరు పేపర్ మీద రాయబోతున్నారు. అయితే ఎలా అవుతుంది, ఇది అవుతుందా లేదా, ఈరోజు అవన్నీ కూడా వదిలేసేయండి. జస్ట్ స్టార్ట్ రైట్ యువర్ విష్ లిస్ట్. మరలా నెక్స్ట్ డే 2 ఛాలెంజ్ మీకు అనౌన్స్ చేసే వరకు కూడా మీకు ఎన్ని గుర్తొస్తే అన్ని కీప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఇమాజిన్ చేయండి, మీరు ఏదైతే రాసుకున్నారో ఆ విష్ లిస్టే యువర్ డ్రీమ్ లిస్ట్. కలలు కనండి. కలలు కంటే మిమ్మల్ని ఏమన్నా డబ్బులు ఇవ్వమన్నానా? జస్ట్ డ్రీమ్ అండ్ రైట్. నేను ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను విష్ లిస్ట్ రాసుకున్నాను. హౌస్ కట్టుకున్నాను. అలాగే నాకు నచ్చిన 4 వీలర్ కొనుక్కోవాలనుకున్నాను, 4 వీలర్ కొనుక్కున్నాను. కాబట్టి క్రియేట్ యువర్ విష్ లిస్ట్. అలాగే కీప్ యాడింగ్. ఎన్ని గుర్తొస్తే అన్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. అయితే సింపుల్ రూల్ ఏంటంటే, ఎలాంటి లాజిక్ అప్లై చేయొద్దు, ఎలాంటి డెడ్లైన్ ఇవ్వద్దు, ఎలాంటి గోల్ అవసరం లేదు, ఎలాంటి అఫర్మేషన్ వద్దు, నథింగ్. ఈరోజు ఏది కూడా ఆలోచించద్దు. అన్లిమిటెడ్ విష్ లిస్ట్ మీరు కంప్లీట్గా ఇవ్వండి. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఇది సాధ్యమేనా, అలాంటివన్నీ కూడా ఈరోజు పూర్తిగా వదిలేసేయండి. జస్ట్ రైట్ యువర్ విష్ లిస్ట్, అన్లిమిటెడ్ విష్ లిస్ట్. మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీ యొక్క విషెస్ ఎన్ని వచ్చినాయో కౌంట్ అనేది నోట్ చేయండి. అలాగే మరలా కలుద్దాం. అక్కడ మీరు రాసుకున్న విష్ లిస్ట్ ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకుందాం. నేను చేశాను, మా కమ్యూనిటీలో మా స్టూడెంట్స్ అందరూ చేశారు. ఈ మొదటిసారి కంప్లీట్ ఫ్రీగా యూట్యూబ్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఛాలెంజ్లో మీరు ఉండేట్టుగా చూసుకోండి. అయితే ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకని, మరలా మనం నెక్స్ట్ ఛాలెంజ్ వీడియో మీకు పోస్ట్ చేయగానే వెంటనే మీకు మెయిల్ అనేది రావటం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక 10 మందికి ఉపయోగపడుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే కింద షేర్ బటన్ ఉంది, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక వైరల్ అయితే ఎంతోమంది లైఫ్లో వాళ్ళు మనీ అట్రాక్ట్ చేసే అవకాశాన్ని పొందుతారు అని మీరు భావిస్తే లైక్ చేయండి. మరలా డే 2 ఛాలెంజ్లో కలుద్దాం.
ప్లీజ్ స్టార్ట్ యువర్ విష్ లిస్ట్. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా 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 పూర్తిగా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? 3 అవర్స్ మాస్టర్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మీకు దీని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ ఒకటిగానే ఎందుకు పనిచేస్తుంది? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ లా ఆఫ్ అట్రాక్షన్? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ ఇన్ ద బిలో టెలిగ్రామ్ గ్రూప్. మరలా మనం డే 2 ఛాలెంజ్‌లో కలుద్దాం.